అందరికీ నమస్కారం. ఈరోజు మన రెసిపీ పాస్తా. ముందుగా ఒక గిన్నెలో 1 గ్లాస్ వాటర్ని తీసుకున్నాను. ఆ తర్వాత 1 కప్పు పాస్తాని యాడ్ చేస్తున్నాను. అలాగే కొద్దిగా ఆయిల్ వేయడం వల్ల పాస్తా బాయిల్ అయ్యాక అంటుకోకుండా ఉంటాయి. సాల్ట్ కొద్దిగా వేసుకుందాం, బాయిల్ చేసుకోవాలి. అలాగే మరో కడాయిలో కొద్దిగా నెయ్యి తీసుకున్నాను. డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది నేను టేస్ట్ కోసం యాడ్ చేస్తున్నాను, మీ దగ్గర లేనట్లయితే అవసరం లేదు. బ్రౌన్ కలర్ వేగాక సపరేట్ చేసుకోవాలి. ముందుగా బాయిల్ చేసుకుంటున్న పాస్తా ఒకసారి చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి వాటర్ని పాస్తాని సపరేట్ చేయాలి. ఈ విధంగా సపరేట్ చేసిన తర్వాత మరో కడాయిలో కొద్దిగా ఆయిల్ వేడెక్కాక జీలకర్ర, ఆవాలు, మరి కొద్దిగా గ్రీన్ మిర్చి వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు, ఆ తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసి బాగా కలుపుకోవాలి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేస్తే టేస్ట్ బాగుంటుందండి. ఆ తర్వాత టమాటో యాడ్ చేసుకుందాం. కొద్దిగా కలుపుకున్నాక కొద్దిగా పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న పాస్తాని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా ధనియా పౌడర్, అలాగే కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ని వేయాలి. ముందుగా డ్రై చేసి పెట్టిన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసి ఒక 30 సెకండ్స్ వరకు కలుపుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి బౌల్లో తీసుకొని ఉల్లిగడ్డ, కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని తింటే వావ్, వేడి వేడి పాస్తా రెడీ. ఈజీగా హెల్దీగా